సింహాచలం విశాఖపట్నంలో ఒక గొప్ప ప్రసిద్ధి గల ఆలయం. ఈ ఆలయంను శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సింహాచలం అని పిలువబడే కొండపై 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం భగవాన్ విష్ణుమూర్తి అవతారానికి అంకితం చేయబడుతుంది. సంస్కృతంలో సింహం అంటే సింహం, అర్చన అంటే కొండ, కాబట్టి ఈ ఆలయంను సింహాచల ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం కళింగ మరియు ద్రావణ శైలిల సమ్మేళనంతో నిర్మించినటువంటి అద్భుతమైన వాస్తుశిల్పి కలిగి ఉంటుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర, పురాణ కథలు, వాస్తుశిల్పం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహాచలం ఆలయ చరిత్ర సుమారు 1000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ ఆలయంలో 525 పురాణ శాసనాలు ఉన్నాయి అని వ్యతిగ్రస్తులు కనుగొన్నారు. ఈ శాసనాల్లో ఎక్కువగా దాన శాసనాలు అంటే దానాలకు సంబంధించినవి రికార్డ్స్లో ఉన్నాయి. ఇది రాజులు, వారి అధికారులు మరియు పౌరులు చేసినటువంటి గొప్ప దానాలు సైతం సూచిస్తున్నాయి. ఈ శాసనాలు సంస్కృతం, తెలుగు, ఒడియా మరియు తమిళ్ భాషల్లో ఉన్నాయి. అయితే ఎక్కువగా సంస్కృతం మరియు తెలుగు భాషల్లో రాయబడినవి. సింహాచల ఆలయం 11వ శతాబ్దంలో గజపతి రాజులచే నిర్మించబడినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రాచీనతను సూచించే ఒక శాసనం 1087 CEలో చోళరాజుల కాలంలో రాయబడింది. ఈ శాసనం ఒక ప్రైవేటు వ్యక్తి దానం చేసినటువంటి ఒక తోట గురించి పేర్కొంటుంది. ఈ కాలంలో ఆలయం బాగా నిర్వహించబడింది మరియు చోళుల నుండి ఉదారమైన పోషణ పొందింది. మరియు 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశపు రాజు నరసింహదేవ తన ఆధ్వర్యంలో ఆలయంను పునర్నిర్మాణం చేయబడింది. 1268 CEలో అతని కుమారుడు భానుదేవుడి చేత ఈ ఆలయం పవిత్రం చేయబడింది. ఈ ఆలయం కళింగ శైలి వాస్తుశిల్పితో నిర్మించబడింది. ఇది ఒడిశా యొక్క సాంస్కృతిక ప్రభావాన్ని ఎంతగానో ప్రతిబింబిస్తుంది. ఈ శాసనాల్లో ఒకటి ఒడిశా యొక్క గంగారాన్ని దానం చేసినటువంటి గ్రామాలను పేర్కొంటుంది. ఇది ఆలయ నిర్వహణ కోసం ఉపయోగపడింది. విజయనగర సామ్రాజ్య రాజు శ్రీకృష్ణ దేవరాయలు 1516 మరియు 1519 సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని 2 సార్లు సందర్శించారు. ఒడిశా యొక్క గజపతి పాలకుడు ప్రతాపరుద్రుని ఓడించిన తర్వాత అతను ఈ ఆలయానికి అనేక విలువైనటువంటి ఆభరణాలు దానం చేశాడు. ఈ దానాల్లో ముత్యాలహారం, వజ్రాలతో అలంకరించిన కంకణాలు, బంగారు బల్లెం మరియు అనేక బంగారు నాణాలు ఉన్నాయి. 1516 మార్చి 29న రాయబడినటువంటి ఒక శాసనం అతని తల్లిదండ్రుల పేరిట ఈ దానం ఉన్నట్లుగా పేర్కొనబడింది. 11వ శతాబ్దంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయ గురువు మరియు తత్వవేత్త శ్రీ రామానుజాచార్య సింహాచల ఆలయంను సందర్శించారు. ఆ సమయంలో ఆలయంలో విగ్రహం శివలింగాకారంలో కనిపించడంతో కొందరు దానిని శైవాలయంగా భావించారు. శ్రీ రామానుజాచార్య ఈ విగ్రహంను పరిశీలించి ఇది శ్రీ వరాహ నరసింహస్వామి విగ్రహం అని నిరూపించారు. ఆలయ పూజారులకు చందనం తొలగించమని ఆదేశించారు. కానీ అప్పుడే విగ్రహం నుండి రక్తం బయటకు రావడం గమనించారు. దీన్ని దేవుడి యొక్క కోపంగా భావించి మరలా చందనం పూశారు. అంతటితో రక్తం స్రావం ఆగిపోయింది. ఈ సంఘటన తర్వాత ఈ ఆలయం అనేది వైష్ణవ ఆలయంగా స్థిరపడింది. ఇప్పుడు సింహాచలం యొక్క కథను తెలుసుకుందాం. ఆలయం యొక్క మూలం ఒక పురాణ కథతో ముడిపడి ఉంటుంది. ఈ కథ హిరణ్యకశిపుడు మరియు అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే రాక్షస రాజులు భగవాన్ విష్ణువుని వ్యతిరేకించారు. అయితే హిరణ్యాక్షుడు భూమిని పాతాళంకు తీసుకుని వెళ్తాడు. విష్ణుమూర్తి వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి ఈ భూమిని కాపాడుతాడు. హిరణ్యకశిపుడు తన సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతాడు. కోపంతో విష్ణువుని ఎలా అయినా సంహరించాలని అనుకుంటాడు. అతను బ్రహ్మ నుండి వరం పొందుతాడు. దాని ప్రకారం మనిషి లేదా జంతువు చేత ఆయుధం ద్వారా రాత్రి లేదా పగలు, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన, ఆకాశం పైన చంపబడడు. ఈ వరం అతన్ని అహంకారిగా మార్చింది. అతన్ని అందరూ ఆరాధించాలి అని ఆదేశించాడు. కానీ అతని కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు కావడంతో అతని ఆదేశాలను పాటించలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. కానీ అన్నిసార్లు శ్రీ మహావిష్ణువు అతన్ని కాపాడాడు. చివరికి విష్ణుమూర్తి నరసింహ అవతారంలో అంటే సింహం తల, మానవుడి శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. అతడు సాయంకాల సమయంలో అంటే పగలు కానిది, రాత్రి కానిది, గుమ్మంలో, ఇంటి లోపల కాదు, బయట కాదు, తొడలపై అంటే భూమి కాదు, ఆకాశం కాదు, గోర్లతో అంటే ఆయుధం కాదు కదా, ఈ విధంగా సంహరిస్తాడు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చిన నరసింహస్వామి సింహాచలం కొండపై స్థిరపడ్డాడు. అతని ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి ఋషులు విగ్రహాన్ని చందనంతో కప్పాలి అని నిర్ణయించుకుంటారు. ఈ చందనం స్వామివారి యొక్క తీవ్రమైన శక్తిని, కోపాన్ని శాంతపరుస్తుంది అని, అలాగే భక్తులు సులభంగా దర్శనం చేసుకోవచ్చు అని నమ్మారు. అయితే అక్షయ తృతీయ రోజు మాత్రమే ఈ చందనం తొలగించబడుతుంది. అప్పుడే భక్తులందరూ కూడా స్వామివారి యొక్క నిజస్వరూప దర్శనాన్ని పొందవచ్చు. సింహాచల ఆలయం కళింగ మరియు ద్రావణ శైలి సమ్మేళనంతో నిర్మించబడింది. ఇది నాగర
శైలిగా కూడా పిలువబడుతుంది. ఆలయం 3 ప్రాకారాలు, 5 గోపురాలతో ఒక కోటలా ఉంటుంది. ప్రధాన గర్భగుడి చుట్టూ అష్టమండపం మరియు రాతి రథం ఉన్నాయి. ఆలయంలో 16 స్తంభాలతో కూడినటువంటి కళ్యాణ మండపం ఉంది. విష్ణువు యొక్క అవతారాలను చిత్రీకరించి శిల్పాలలో అలంకరించబడ్డాయి. 96 స్తంభాల్లో నిర్మించబడిన నాట్య మండపం దేవుడి విగ్రహ ఆచారాలు జరిగే స్థలం ప్రసిద్ధి చెందింది. ఆలయ గోడలపై రాజు నరసింహదేవుడు వివిధ భంగిమలను చిత్రీకరించినటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆలయం పశ్చిమ దిశకు ఎదురుగా ఉండడం ఓ గొప్ప విశేషం. ఇది విజయాన్ని సూచిస్తుంది. ఆలయంలో ఉన్న రాతి రథం గుర్రాలతో లాగబడే ఓ అద్భుతమైన శిల్పం. ఇది ఎంతో ప్రాముఖ్యమైన వాస్తు శిల్పాలలో కూడుకొని ఉంటుంది. సింహాచల ఆలయం ఆంధ్రప్రదేశ్లోని 32 నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలోని విగ్రహం సాధారణంగా శివలింగాకారంలో ఉంటుంది. ఎందుకు అంటే ఇది సంవత్సరం పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మాత్రమే ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ చందనం తొలగించబడుతుంది. అప్పుడు దీన్ని చందనోత్సవం లేదా చంద్రయాత్ర జరుగుతుంది. ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి వరాహ అవతారంలో కలిపి ఆరాధించబడుతుంది. ఇక్కడ స్వామి వరాహ సింహాద్రి నాయకుడిగా, సింహాద్రి అప్పన్నగా ఇంకా అనేక పేర్లతో పిలువబడుతున్నారు. ఈ ఆలయంలో భక్తులకు శాంతి, శ్రేయస్సు మరియు దైవిక ఆశీర్వాదాలను అందిస్తుంది అని నమ్ముతారు. ఆలయంలో పండుగలు చందనోత్సవం అక్షయ తృతీయ రోజు జరుగుతుంది. కళ్యాణోత్సవం ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. నరసింహ జయంతి ఏప్రిల్ మరియు మే నెలల్లో జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఆషాఢ మాసంలో అంటే జూన్లో జరుగుతుంది. ఈ ఆలయంను చేరుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుండి 14 కిలోమీటర్లు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 21 కిలోమీటర్లు. చేరుకోవడానికి బస్సులు మరియు ఆటోలు, రిక్షాలు లేదా టాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొండపై చేరుకోవడానికి 1000 మెట్లు ఎక్కాలి లేదా సింహాద్రి బస్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.